ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెర అనే ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని యువత అంతా పిచ్చి భ్రమల్లో తేలియాడుతుంది. యువత మొత్తం చిన్నాభిన్నమైపోతుంది. కుటుంబ వ్యవస్థ అంతా కూడా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే నిజమైనటువంటి కళాకారులు బయటికి రావాలి. సాంఘిక కథల్ని ఆధారంగా తీసుకొని కోతిగంతులు వేసే వాళ్ళను చూసి మురిసే వాళ్ళ సంఖ్య పెరిగిపోవడం వల్ల నిజమైనటువంటి కళాకారులు కనుమరుగవుతున్నారు. అసలు కళా ప్రదర్శన ఎందుకు చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు కళాకారులుగా గుర్తింపు పొందుతున్నారు. వాళ్లకు రాగం తెలియదు, తాళం తెలియదు, శృతి తెలియదు, లయ తెలియదు, పల్లవి తెలియదు, అనుపల్లవి తెలియదు, చరణాలు తెలియదు, అంతరార్థం తెలియదు, ఆ అంతరార్థానికి అనుకూలమైనటువంటి రాగం తెలియదు. పోనీ ఆ సంపూర్ణమైనటువంటి అంతరార్థానికి జరుగుతున్న కథకు ఏమన్నా సంబంధం ఉందా అంటే అదీ తెలియదు. అలాంటి వాళ్లను నటులు అని, కళాకారులని ప్రజలు భావిస్తున్నారు. నేను యావత్తు సమాజానికి ఒకటే సమాచారం ఇస్తున్నా. నిజమైనటువంటి కళాకారులను మనం నిలబెట్టుకుందాం. రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవత పురాణాలు కానీ ఇవన్నీ కూడా యావత్తు సమాజానికి ధర్మబోధన చేయడానికి మాత్రమే ఏర్పాటు చేసినటువంటి విధానాలు. సీతారామ కళ్యాణ మహోత్సవం, గణపతి నవరాత్రోత్సవాలు, దేవి నవరాత్రోత్సవాలు, ఇంకా అనేక రకాలైనటువంటి పండగల సందర్భంగా పురాణ చరిత్రల్ని నాటక రూపంలో ప్రదర్శించడం వల్ల యావత్తు సమాజానికి మానవుడు ధర్మంగా బ్రతకాలి అంటే ఇది ఆచరించాలి అని తెలుస్తుంది. దానివల్ల సమాజం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సినిమా పరిశ్రమ జోలికి వెళ్ళకండి, టీవీ సీరియల్స్ చూడకండి. నిజమైనటువంటి కళాకారులు మీ ఊరిలో ఎంతోమంది ఉండి ఉంటారు. ఎవరి ఊర్లలో కూడా వాళ్ళు కళాకారులు ఉన్నారు. అలాంటి కళాకారులను ప్రోత్సహించి వాళ్ళు యక్షగాన రూపంలో కానీ, పద్య రూపంలో కానీ, హరికథ రూపంలో కానీ, బుర్రకథ రూపంలో కానీ, ప్రవచనాల రూపంలో కానీ పురాణాలు ఎవరైతే తెలియజేస్తారో అలాంటి వాళ్ళను మాత్రమే ఆదరించండి. అలాంటివి మాత్రమే చూడండి. అప్పుడు యువత బాగుంటుంది. యువత బాగుంటే సమాజం బాగుంటుంది, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, సినిమాల జోలికి, టీవీ సీరియల్స్ జోలికి ఎవ్వరూ వెళ్ళకండి. నాటకాలను ప్రోత్సహించండి.